బయటవారు బదులు అడిగితే ఉప్పును మాత్రం ఇవ్వకూడదు అంటారు, ఎందుకు అని అడుగుతున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఉప్పే కాదు అసలు ఏది బదులు ఇవ్వకూడదు. అంటే మళ్ళీ తీసుకుంటానంటూ ఏది ఇవ్వకూడదు. వారు అడిగారు ఇచ్చేసి, వారిస్తే తీసుకో. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు, ఎంత ఇస్తావు, ఎలా ఇస్తావు, ఇలాంటివి మన సాంప్రదాయంలో లేవు. పాలు అడిగారు, నెయ్యి అడిగారు, నూనె అడిగారు, ఇచ్చేసి. మనలో చాలామంది నూనె తీసుకోరు, నూనె అడగరు, నూనె ఇవ్వరు. ఎందుకు? అది శని అంటారు. నెయ్యి తీసుకోవాలి కదా, బదులు తీసుకున్నావా నెయ్యి? మరి ఒప్పుకున్నామా? అసలు బదులనే మాటే లేదు. ఇక ఉప్పులో ఉన్నటువంటి ప్రత్యేక పదార్థం ఏమిటంటే ధర్మశాస్త్రం యమధర్మరాజు, శని, కుజుడు, రాహువు ఈ నలుగురు ఉప్పుకు అధిపతులు. కాబట్టి ఇది వారికి బదులిస్తే వీడి దగ్గర ఉన్న శని వాడికి పోతుంది. సంతోషంగా వీడిస్తాడు, వాడు అడగడు. అంటే శని నాకు రావాలనుకుంటే ఉప్పు అడుగు, కుజుడు నాకు రావాలనుకుంటే ఉప్పు అడుగు, ఇంకేదో రాహువు రావాలనుకుంటే ఉప్పు అడుగు. మనకి ఇంకో మాట కూడా ఉంది, లోకంలో వ్యవహారంలో ఉంది, ఉప్పును చేతికి వద్దు కింద పెట్టమంటారు. అదేంటి మరి? కారణం ఏంటి? స్పర్శతో సంక్రమణం పెరుగుతుంది కదా కదా. కాబట్టి ఉప్పే కాదు, ఉప్పు కానీ, నూనె కానీ, నువ్వులు కానీ, గోధుమలు కానీ, కొన్ని ధాన్యములు కానీ బదులుగా ఇవ్వకండి, దానముగా ఇవ్వండి. దానముగా ఇచ్చినప్పుడు చేతిలో పెడతాం. ధర్మశాస్త్రం ప్రకారం దానం అనేది తీసుకునేవాడి చేతిలో మనం పెట్టకూడదు, మనం చేతిలో పట్టుకోవాలి, వాడు తీసుకోవాలి. దానం తీసుకోవాలి, దానం ఇచ్చేది కాదు. గమనించాలి. ఎందుకంటే ఈ పొరపాటు వల్లే బలిచక్రవర్తి అపార్థం చేసుకొని అవస్థల పాలైపోయాడు. ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. నేను చాలా గొప్పవాడిని, విష్ణువే తక్కువవాడయ్యాడు, నేను ఇస్తున్నాను, నాది ఇస్తున్నాను అన్నాడు, ఎక్కడికో పోయాడు. అందుకే మనమే పట్టుకొని వాడిని తీసుకోమని. ఇప్పుడు మన చెయ్యి కింద ఉంటుంది, వారి చెయ్యి. అంటే ఎప్పటికైనా కానీ దానము ఇచ్చేవాడి కంటే తీసుకునేవాడే గొప్పవాడు. ఏమిటి కారణం? సరదాలు చెప్పుకున్నాం మనం. దానం అనేది ఇచ్చేవాడు చేసిన పాపాలు తొలగించుకోవటానికి చేసేది. దానం అనేది ఇచ్చేవాని లాభం, తీసుకునేవాడికి కాదు. భిక్షం తీసుకునేవాడి లాభం. భిక్షం అనేది అమ్మా అడుగుతాడు వాడు, అది వాడవసరం. కానీ దానం అడగడు, వీడే పిలిచిస్తాడు. నేను గోదానం ఇస్తాను రండి, నేను భూదానం ఇస్తాను రండి. దానం వీడే అవసరం, ఇచ్చేవాడు అవసరం. వీడి పాపాలో, వీడి ద్రోహాలో, వీడి తప్పులో ఇవన్నీ తొలగించుకోవడానికి వానికి ఇవ్వడానికి వాడిని పిలిచాడు. ఎవరు గొప్పవారు? పోగొట్టేవాడా, పోగొట్టుకునేవాడా? కాబట్టి ఇచ్చేవాడు కాదు, తీసుకునేవాడే గొప్పవాడు. వాడు పైన ఉండాలి. మరి ఆ చెయ్యి పైన ఉన్నప్పుడు ఉప్పిలా పట్టుకొని పైనుంచి తీసుకోరా అంటే పరిస్థితి ఏంటనమాట? రాహువుని తీసుకున్నట్టే కదా, శనిని తీసుకున్నట్టే కదా. బదులుగాను మరో తీరుగాను ఉప్పును కానీ, నూనెను కానీ, మరొక దాన్ని కానీ పైనుంచి పెట్టి ఎవరికి ఇవ్వకండి. ఆ సంపర్కాన్ని కావాలని కోరుకోకండి. తులసి కావాలంటే ఇవ్వండి, పుష్పాలు కావాలంటే ఇవ్వండి, బంగారం కావాలంటే ఇవ్వండి, నగలు ఇవ్వండి. ఇనుము ఇవ్వకండి, రాగి ఇవ్వకండి, కంచు ఇవ్వకండి. కొన్ని లోహాలు ఇవ్వకూడదు, కొన్ని లోహాలు తీసుకోకూడదు. ఇవన్నీ గ్రహముల యొక్క సంపర్కాన్ని బట్టి వారి జీవితంలో కలిగే ప్రభావాలు సూచించేటువంటి విధానం.